మూవీలో కాలేజ్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ వల్ల మూవీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చక్కటి మూవీ రివ్యూతో అయితే వచ్చేసాను. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన రెడ్ ఆఫ్ ద డ్రాగన్ అనే మూవీ అయితే చూశాను. సో మూవీ వచ్చేసి రిలీజ్ అయినప్పుడే హాల్లో చూసేసాను, బట్ రివ్యూ అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందని నా ఫీలింగ్ అయితే రివ్యూగా షేర్ చేస్తున్నాను. విషయానికి వస్తే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ బేసిక్గా స్టోరీ లైన్ వచ్చేసి ఒక బాగా చదివే కుర్రోడు ఇంటర్ తర్వాత చెడ్డవాడిలాగా ఎలా మారాడు, సో అలా మారడం వల్ల అతని లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ ఎన్ని కష్టాలు పడ్డాడు, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఏం చేశాడు అనేది మూవీ. స్క్రీన్ ప్లే అండ్ కెమెరా వర్క్ బాగున్నాయి అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి హీరో బ్యాడ్ బాయ్లా ఎందుకు మారాలనుకున్నాడు అండ్ అతని కాలేజ్ లైఫ్ ఎలా సాగింది అండ్ కెరీర్లో ఎదగడానికి ఏం తప్పులు చేశాడు అనేది ఉంటుంది. సో ఇంటర్వెల్ దగ్గర కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఇంకా చేసిన తప్పులన్నీ ఎలా సర్దిద్దుకున్నాడు అండ్ కెరీర్ ఎలా టర్న్ అయింది అనేది చూపిస్తారు. క్లైమాక్స్ కూడా బాగుంది అండ్ ఎండింగ్ చాలా బాగుంది. అండ్ నాకు వచ్చేసి పర్సనల్గా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా లెంతీగా అనిపించింది, బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు, చాలా బాగుంది. కూడా అంత పెద్దగా ఏమి ఉండవు అండ్ హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్ అండ్ కయాడు లోహర్ గారి యాక్టింగ్ అయితే బాగుంది అండ్ ఇద్దరి లుక్స్ కూడా బాగున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారి క్యారెక్టర్ బాగుంది. మూవీలో కాలేజ్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ వల్ల మూవీ అయితే కొద్దిగా మలుపులు తిరుగుతుంది. అండ్ కామెడీ విషయానికి వస్తే మూవీలో అయితే చాలా బాగుంది కామెడీ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫాదర్ సన్ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. ఫైట్స్ ఉన్నది తక్కువే కానీ బట్ చూడడానికి బాగున్నాయి. సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. నాకైతే రైజ్ ఆఫ్ ద డ్రాగన్ అండ్ మధువరమే అనే సాంగ్స్ నచ్చాయి. మధువరమే సాంగ్ లొకేషన్స్ కూడా బాగుంటాయి అండ్ మ్యూజిక్ వచ్చేసి లియోన్ జేమ్స్ గారు బాగా కంపోజ్ చేశారు అండ్ నాకు హీరోని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వచ్చే బీజమ్స్ అయితే బాగా నచ్చాయి. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.8 లెమన్స్ అనమాట. మూవీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ మీరు మూవీ చూస్తుంటే మీకు నచ్చిందో లేదో అండ్ మీకు ఎలా అనిపించిందో అండ్ ఎన్ని లెమన్స్ ఇస్తారో కామెంట్ చేయండి. రీసెంట్గా రామం రాఘవం అనే మూవీ అయితే చూశాను, సముద్రకాని గారి అండ్ ధనరాజ్ గారి మూవీ. అది కూడా చాలా బాగుంది. ఒకవేళ చూడాలనుకుంటే ఆ మూవీ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.